ఇప్పటి వరకు మీకు హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ మధ్య వారం రోజుల నుంచి వీడియోలో ఏమీ అప్లోడ్ చేయలేదు. అయితే ఈ వేళతో గుడ్ విల్ మొత్తం నేను అప్లోడ్ చేస్తున్నాను. 7th ప్రాబ్లం, ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2015 యాజ్ ఫాలోస్. బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, గుడ్ విల్ ఇచ్చాడండి. గుడ్ విల్ తీసుకోకూడదు. ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చాడు, తీసుకుంటారు. కరెంట్ అసెట్స్ తీసుకుంటాం. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ తీసుకోము. డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ తీసుకోరు. ఇన్వెస్ట్మెంట్స్ 5% గవర్నమెంట్ సెక్యూరిటీస్ తీసుకోరు. 5% ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చాడు, ఈక్విటీ షేర్స్ ఇచ్చాడు. రిజర్వ్ ఇన్క్లూడింగ్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అంటే ఇది లైబిలిటీ 10,000 తీసుకోవాలి. డిబెంచర్స్, క్రెడిటర్స్, లైబిలిటీస్ అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుందండి. తర్వాత ది యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్టర్ డిడక్టింగ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అండ్ ట్యాక్సెస్ 31,000. అంటే ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ను మనకి తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఆఫ్టర్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ తీసేసిన తర్వాత 31,000 వచ్చింది అన్నాడు. అంటే ఇందులో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ తీయలేదని దీని అర్థం అనమాట. తర్వాత ది ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది మిషనరీ ఇంక్లూడెడ్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ 5,000 మోర్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫిక్స్డ్ అసెట్స్లో మిషనరీ వాల్యూ 5,000 ఎక్కువగా ఉందన్నాడు. 5,000 మోర్ అంటే దీనికి 5,000 యాడ్ చేస్తామండి. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%. ఎవాల్యుయేట్ గుడ్ విల్ ఆఫ్ ది కంపెనీ అట్ 5 times ఆఫ్ ది సూపర్ ప్రాఫిట్స్ మెథడ్. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ కనుక్కోమన్నాడు. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ కనుక్కోవాలంటే సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ సూపర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ రావాలంటే మనం ఏం చేస్తాం, గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 5 times అన్నాడు కాబట్టి గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ 5 అనమాట. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ 5. తర్వాత సూపర్ ప్రాఫిట్ రావాలంటే యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ ఇక్కడ మనకి 31,000 ఇచ్చాడండి. అందులో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఇంట్రెస్ట్ తీసేయాలండి. ఈ 20,000 మీద 5% అంటే 1,000 తీసేస్తే 30,000. ఇదే యావరేజ్ ప్రాఫిట్ అవుతుంది. 30,000 మనం యావరేజ్ ప్రాఫిట్ కింద తీసుకుంటాం. తర్వాత మనకేం కావాలి, స్టేట్మెంట్ షోయింగ్ ది క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కోవాలి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కోవాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి, కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. ఈ రెండే తీసుకోవాలి, ఇంకేమీ లేవండి ఇందులో. గుడ్ విల్ తీసుకోము, ఎట్ కాస్ట్ అని కానీ కాస్ట్ ప్రైస్ అని కానీ ఇస్తే తీసుకుంటాం, లేకపోతే తీసుకోము. ఫిక్స్డ్ అసెట్స్ తీసుకుంటారు, కరెంట్ అసెట్స్ తీసుకుంటారు, ప్రిలిమినరీ ఎక్స్పెన్స్, డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్, ఇన్వెస్ట్మెంట్స్, సెక్యూరిటీస్ ఇవేమీ తీసుకోమన్నమాట అండి. అయితే ఇక్కడ డిబెంచర్స్, క్రెడిటర్స్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఈ 3 మనం తీసుకుంటాం లయబిలిటీస్ కింద. అయితే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ 1,80,000 ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు, ది ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది మిషనరీ ఇంక్లూడెడ్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ 5,000 మోర్. అంటే ఫిక్స్డ్ అసెట్స్లో ఉన్నటువంటి యంత్రం విలువ ప్రస్తుతం ఒక 5,000 ఎక్కువగా ఉందన్నాడు కాబట్టి మనం ఈ 1,85,000కి 5,000 కలిపామన్నమాట అండి. 5,000 కలిపితే కరెంట్ అసెట్స్ 1,00,000ను ఈ 1,85,000 2,85,000 వచ్చిందండి. టోటల్ ఎంత వచ్చింది, 2,85,000 వచ్చింది. ఇందులోంచి క్రెడిటర్స్ 25,000, లయబిలిటీస్ క్రెడిటర్స్ 25,000, డిబెంచర్స్ 50,000, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఒక 10,000. ఈ 3 తీసేస్తాం. ఈ 3 తీసేస్తే ఈ 3 కలిపితే మనకి 85,000 వచ్చిందండి. 2,85,000లోంచి 85,000 తీసేస్తే 2 lakhs వచ్చింది. 2 lakhs ఏంటన్నమాట అండి, క్యాపిటల్ ఎంప్లాయిడ్. అయితే ఇక్కడ మనకి గతంలో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఏమో లేదు, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మాత్రమే ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఫస్ట్ ప్రొఫార్మా చూసినట్లయితే యావరేజ్ క్యాపిటల్ ఎప్పుడు కనుక్కోవాలి, యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎప్పుడు కనుక్కోవాలి, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎప్పుడు కనుక్కోవాలన్నది మీకు తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ లాస్ట్ 3 years ప్రాఫిట్స్ కానీ 5 years ప్రాఫిట్స్ కానీ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మాత్రమే ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కోవాలి. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్లోంచి కరెంట్ ఇయర్ ఆఫ్ ది కరెంట్ ఇయర్ ప్రాఫిట్ తీసేసినట్లయితే మనకి యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తుందన్నమాట అండి. అంటే మనకి ఉన్నటువంటి 30,000లోంచి ఆఫ్ ది ప్రాఫిట్ ఎంత 15,000, 2 lakhsలోంచి 15,000 తీస్తే 1,85,000 వచ్చిందండి. ఇప్పుడు నార్మల్ ప్రాఫిట్ కట్టాలంటే మనం ఏం చేస్తాం, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ రేట్ బై 100 అనమాట. 100 పడలేదు, మీరు వేయండి. 1,85,000 ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఇచ్చాడు లెక్కలో మనకి, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% ఇచ్చాడు. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్న నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్న 10%. 1,85,000 ఇంటూ 10/100 అండి. 1,85,000 10/100 అంటే 18,500 వచ్చింది. సూపర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ తీస్తే 30,000 వచ్చింది. ఈ 30,000 మనకి యావరేజ్ ప్రాఫిట్ అనమాట. ఈ 30,000లోంచి నార్మల్ ప్రాఫిట్ 18,500 తీసినట్లయితే
11,500 వచ్చి సూపర్ ప్రాఫిట్ అనమాట. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 5 times అన్నాడు కదా. ఇక్కడ ఏమన్నాడు, ఎవాల్యుయేట్ గుడ్ విల్ ఆఫ్ ది కంపెనీ అట్ 5 times ఆఫ్ ది సూపర్ ప్రాఫిట్స్ అన్నాడు. కాబట్టి 11,500 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 57,500 వస్తుంది అనమాట అండి. గుడ్ విల్ ఎంత వస్తుంది మనకి, 15,500 వస్తుంది. ఇది ఈ విధంగా చేయాలి, చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనకి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఇచ్చిన మూలాన్ని మనం ఏం చేసామంటే యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కున్నాం అనమాట. నాకు కన్ఫ్యూజ్ అయ్యానండి, నేను డిగ్రీ చదివిన రోజుల్లో యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎందుకు కట్టాలి, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎందుకు కట్టాలి. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఇవ్వకపోయినట్లయితే మనం యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కట్టాలి. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఇచ్చేసినట్లయితే మనం ఏం చేయాలంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ కట్టాలన్నమాట. అలాగే 8వ లెక్క చూసినట్లయితే ది ఫాలోయింగ్ ఈజ్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మిస్టర్ చక్రవర్తి యాజ్ ఆన్ 30th September అన్నాడు. లయబిలిటీస్ ఇచ్చాడు, అసెట్స్ ఇచ్చాడు. ది ఫాలోయింగ్ వర్ ది ప్రాఫిట్స్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 30th Septemberతో అంతమైన సంవత్సరానికి ఫస్ట్ 3 years ప్రాఫిట్స్ ఇచ్చాడు, లాస్ట్ 3 years ప్రాఫిట్స్. ది అబోవ్ అమౌంట్ ఇంక్లూడ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ 1,800 ఈచ్ ఇయర్. ఇందులో ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ యాడ్ అయిపోయింది కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే యావరేజ్ ప్రాఫిట్లోంచి తీసేస్తాం. ఇందాట్లాగే యు ఆర్ రిక్వైర్డ్ టు వాల్యూ ది గుడ్ విల్ ఆఫ్ ది అబోవ్ బిజినెస్ at 2 years purchase of the super profits for 3 years, taking into account the fact that the standard rate of return on capital employed in such type of business is 10%. Normal rate of return ఇచ్చాడు, assuming that each year profits is immediately withdrawn in full by Mr. చక్రవర్తి. ప్రతి సంవత్సరం లాభాలు అతను వ్యాపారం తీసుకుంటాడు. మనకు కావాల్సింది ఏంటంటే సూపర్ ప్రాఫిట్ మెథడ్ కావాలంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ 2. సూపర్ ప్రాఫిట్ రావాలంటే మనం ఏం చేస్తాం, యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ రావాలంటే మనకి 3 years ప్రాఫిట్స్ ఇచ్చాడు కదండి. 32,280, 36,870, 43,350/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,12,500/3 వచ్చింది. అంటే 37,500 వచ్చిందండి. ఇందులో ఈచ్ ఇయర్ మనకి 1,800 ఈచ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంది కాబట్టి దాన్ని తీసేస్తాం కదా. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసేస్తే మనకి 35,700 యావరేజ్ ప్రాఫిట్ వచ్చింది. ఈ యావరేజ్ ప్రాఫిట్ తీసుకుని మనం ఏం చేస్తామంటే తర్వాత నార్మల్ ప్రాఫిట్ తీసేస్తాం అనమాట. ఇందులోంచి నార్మల్ ప్రాఫిట్ కట్టాలంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ రేట్ బై 100. స్టేట్మెంట్ షోయింగ్ ది క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే మనకి ఇక్కడ నార్మల్ ప్రాఫిట్ అసెట్స్ ఏమున్నాయి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 36,000, ప్లాంట్ 54,000. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోమండి, స్టాకు, బ్యాంకు, డెటార్స్, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ తప్ప అన్ని తీసుకుంటారు. 36,000 తీసుకుంటాం, 54,000 తీసుకుంటాం, స్టాక్ 26,840 తీసుకుంటారు. అలాగే బ్యాంకు 75,000, 19,200, 75,000, 19,200 ఇవన్నీ కలిపితే 2,11,040 వచ్చింది. దీంట్లో లైబిలిటీస్ సైడ్ ఏమున్నాయి మనకి, ఓన్లీ క్రెడిటర్సే ఉంది. జనరల్ రిజర్వ్ క్యాపిటల్లో ఉంది, క్రెడిటర్స్ తీసేస్తారు. 38,040 తీసేసినట్లయితే మనకి 1,73,000 క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చింది. ఇక్కడ మాత్రం క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కున్నాం. ఏం చేతనంటే మనకి 2013, 14, 15 ప్రాఫిట్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కుంటాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత వచ్చింది మనకి, 1,73,000 వచ్చింది. 1,73,000 మీద 10% కట్టినట్లయితే 17,300 వచ్చింది. సూపర్ ప్రాఫిట్ రావాలంటే మనకి యావరేజ్ ప్రాఫిట్ ఎంత, 35,700లోంచి 17,300 తీసేస్తే 18,400. 18,400 గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 18,400 ఇంటూ 2 times అన్నాడు కదా, ఇంటూ 2 36,800 మనకి ఇక్కడ గుడ్ విల్ వచ్చిందనమాట అండి. 36,800 ఇక్కడ మనకి గుడ్ విల్ వచ్చిందనమాట. 36,800 ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ ఫ్రెండ్స్, జాగ్రత్తగాను చూసుకోండి. ఇప్పుడు 9వ లెక్క చూసినట్లయితే ఎసర్టైన్ ది వాల్యూ ఆఫ్ గుడ్ విల్ అకార్డింగ్ టు క్యాపిటలైజేషన్ మెథడ్. అంటే మనం ఏం చేసామంటే ఇప్పటి వరకు మీరు గుడ్ విల్ 1 చూడండి, 2 చూడండి, 3 చూడండి. ఈ 3 చూస్తే మొత్తం మీకు సమ్స్ అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా చూసినట్లయితే మీకు అన్నీ కవర్ అయిపోతాయండి. అసర్టైన్ ది వాల్యూ ఆఫ్ గుడ్ విల్ అకార్డింగ్ టు క్యాపిటలైజేషన్ మెథడ్. క్యాపిటలైజేషన్ మెథడ్ అంటే అది లాస్ట్ మెథడ్ అనమాట అండి. ఇంకా ఆల్రెడీ నేను గుడ్ విల్ 1లో దాని సూత్రాలు చెప్పాను, అవి రాసుకున్నారు. చాలామంది స్టూడెంట్స్ రాసుకున్నారండి. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఛానల్ ఎంత పాపులర్ అయ్యిందంటే నిజంగా మీరందరూ కూడా ఆదరిస్తున్నారు ఎంతోమంది.
పైగా ఏంటంటే వాట్సాప్ కూడా చేస్తున్నారండి, చాలా బాగుందని కామెంట్స్ కూడా రాస్తున్నారు. అంచేత మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. కృతజ్ఞతలండి. అసలు ఇంత పాపులర్ అవుతుంది అనుకోలేదు, ఛానల్ చాలా పాపులర్ అయింది. అసెట్ అయింది వాల్యూ ఆఫ్ గుడ్ విల్ అకార్డింగ్ టు క్యాపిటలైజేషన్ మెథడ్. మీరు గుడ్ విల్ 1 చూడండి, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ 1, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ 2, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ 3 అనమాట. ఇది చూసినట్లయితే గుడ్ విల్ మొత్తం చాప్టర్ అంతా ఉంటుందన్నమాట. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అంతేగాని 3 చూస్తే మళ్ళీ మీకు ఎటు కాకుండా అర్థం అవ్వదు. అందుకనే మీకు టచ్లో ఉంటున్నాను నేను. వాట్సాప్ నెంబర్లలో చూసుకుని మీకు ఏమన్నా ఈ లెక్కలు కావలిస్తే నేను పీడిఎఫ్ కింద నేను పంపిస్తున్నాను మీకు. చాలామంది అడుగుతున్నారు, వాళ్ళందరికీ పంపిస్తున్నానండి. షేర్ క్యాపిటల్ ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చాడు, క్రెడిటర్స్ ఇచ్చాడు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాడు. ఈ పక్కన గుడ్ విల్ ఇచ్చాడు, గుడ్ విల్ తీసుకో మనం. బిల్డింగ్స్ ఇచ్చాడు, తీసుకుంటారు. మిషనరీ, స్టాకు, డెటార్స్ ఇవన్నీ తీసుకుంటారు. ది కంపెనీ కమెన్స్డ్ ఆపరేషన్స్ ఇన్ 2014. ది ప్రాఫిట్స్ ఎర్నడ్ బిఫోర్ ప్రొవైడింగ్ ట్యాక్స్ హ్యావ్ బీన్ యాజ్ ఫాలోస్. అంటే పన్నుకు ముందు లాభాలు ఇచ్చాడు. 65,000, 60,000, 2013లో 70,000, 14లో 80,000, 15లో 1 lakh ఇచ్చాడు. యూ మే ఎజ్యూమ్ దట్ ఇన్కమ్ ట్యాక్స్ అట్ ది రేట్ ఆఫ్ 50%. ఇన్కమ్ ట్యాక్స్ 50% అనుకోమన్నాడు. హ్యాస్ బీన్ పేబుల్ ఆన్ దీస్ ప్రాఫిట్స్. దీని మీద తగ్గించాలి 50%. ది యావరేజ్ డివిడెండ్ పెయిడ్ బై ది కంపెనీ ఫర్ ది 4 years ఈజ్ 10%. అంటే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% ఇచ్చాడు, విచ్ ఈజ్ టేకెన్ యాజ్ రీజనబుల్ రిటర్న్. ఇది సమంజసమైంది అంటాడు. ఎక్స్పెక్టెడ్ ఆన్ ది క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఇన్ ది బిజినెస్. ఇలాంటి సమంజసమైన రేట్ అంటే ఈ తరహా వ్యాపారం చేస్తున్నలో నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% అని చెప్పాడు. అయితే ఇక్కడ మనం క్యాపిటలైజేషన్ మెథడ్ కట్టేటప్పుడు సూత్రం ఏంటంటే అండి, బిజినెస్ వాల్యూ మైనస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. బిజినెస్ వాల్యూ మైనస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆల్రెడీ మీకు తెలుసు. బిజినెస్ వాల్యూ రావాలంటే యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 100/rate అనమాట అండి. బిజినెస్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి? యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 100/rate. ఇప్పుడు యావరేజ్ ప్రాఫిట్స్ అంటే మనకు 5 years ప్రాఫిట్స్ ఇచ్చాడు. 65,000, 60,000, 70, 80, 1 lakh ఇచ్చాడు. 5 years టోటల్ ప్రాఫిట్స్ బై 5 అంటే మనకి యావరేజ్ ప్రాఫిట్ వస్తుంది. 65,000, 60,000, 70,000, 80,000, 1 lakh బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 3,75,000 బై 5 వచ్చిందండి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ 75,000 వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు? ట్యాక్స్ 50% కింద బిఫోర్ ట్యాక్స్ అన్నాడు కాబట్టి ట్యాక్స్ తీసేయండి. 50% తీసేసినట్లయితే 75,000లో 37,500 అనమాట అండి. ఇంక ప్రాఫిట్ ఎంత అనమాట? 37,500 యావరేజ్ ప్రాఫిట్. ఇప్పుడు బిజినెస్ వాల్యూ కట్టాలంటే 37,500 ఇంటూ 100/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 3,75,000. దిస్ ఈజ్ బిజినెస్ వాల్యూ. బిజినెస్ వాల్యూ ఈ విధంగా కట్టాము, మనకి 3,75,000 వచ్చింది. స్టేట్మెంట్ షోయింగ్ ది క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసినట్లయితే ఇక్కడ గుడ్ విల్ తీసుకోరు. బిల్డింగ్స్ 1,40,000, మిషనరీ 1,30,000, స్టాకు 1,20,000, డెటార్స్ 80,000 తీసుకుంటారు. 1,40,000, 1,30,000, 1,20,000, డెటార్స్ 80,000. ఇవన్నీ కలిపితే మనకి 4,70,000 వచ్చింది. లైబిలిటీస్ సైడ్ ఏమున్నాయంటే మనకి క్రెడిటార్స్ను బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 1,70,000 ఉంది. 2 కలిపితే 1,70,000, 1,70,000. ఇది ఎంత వచ్చిందంటే మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్ 3 lakhs వచ్చింది. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకున్నామండి? బిజినెస్ వాల్యూ మైనస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. బిజినెస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3,75,000 మైనస్ 3 lakhs దట్ ఈజ్ ఈక్వల్ టు 75,000. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ విధంగా చాలా ఈజీ అండి. ఈ లెక్కలన్నీ కూడా మీకు యూనివర్సిటీ పాత పేపర్లో ఉంటాయండి, జాగ్రత్తగా చూడండి. అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎప్పుడు కట్టాలి, యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎప్పుడు కట్టాలి అంటే మనకి 6 లెక్కల వరకు ఏం చేశాడంటే 6 లెక్కల వరకు మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చేసాడు. వాడు ఇచ్చేసాడు కాబట్టి మనం పర్సంటేజ్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చాడు కాబట్టి మనం కట్టేస్తాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇవ్వకపోయినట్లయితే అసెట్స్లోంచి లైబిలిటీస్ తీసినట్లయితే మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తుంది. అది కూడా మీరు 7, 8, 9 లెక్కలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే నాకు కాల్ చేయండి. ఫోన్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది కదా మీకు, ఫోన్ చేసినట్లయితే నేను మీకు డౌట్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చాలా సంతోషం అండి, మీరందరూ కూడా నా ఛానల్ని ఇంతలాగా ఆదరించినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వన్ అండ్ ఆల్.